ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కత్తి మొనపై వేలాడుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దశలో పయనిస్తుంది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కానవస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడుతో ఒక్కో కుటుంబంపై 8 లక్షల రూపాయల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 కొట్టేస్తూ నవ మోసాలు చేస్తున్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24%తో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధాన్ని గోదాట్లో ముంచేశాడు. సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధానిని అమరావతిని విధ్వంసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు 1,00,000 కోట్ల రూపాయలు దారి మళ్లించాడు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, పండుగ కానుకల్లాంటి 100కు పైగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు. ల్యాండ్, షాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో 8 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 10% కోత వేసి 16,800 రాజ్యాంగబద్ధ పదవులకు దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యల మాంగళ్యాల మంట గలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదలను అప్పుల పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను 600 మందిని హత్య చేశారు. బాబాయ్ వివేకానందారెడ్డి హంతకులను కాపాడుతున్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఈ ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకు వచ్చింది. సైకో పాలనను సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటర్పై ఉన్నదని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్ 6 పేరుతో 6 హామీలను ముందు ఉంచారు. జనసేన పార్టీ వారు ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం అంశాలను పొందుపరిచారు. వాటిని మీరందరూ ఆమోదించడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నిటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అవసరమైన నిధులను సాధించి రాష్ట్ర పునర్నిర్మాణాన్ని కృషి చేస్తానన్నారు. సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 15,000, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇక సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం: ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, పూర్ టు రిచ్, పేదలను సంపన్నులు చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పథకాలు, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెషన్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయిని పెంచుతారు. సౌభాగ్య పథకం: చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ. రాష్ట్ర రాజధాని అయినటువంటి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి, యువత సంక్షేమం వైపుగా దిశగా మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోనుల ఏర్పాటు, అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎం, ఈ సెక్టార్ ప్రోత్సాహకాలు, మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభం, విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించడం. క్రీడలు: ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం.
భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తారు. డిజిటల్ లైబ్రరీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సినటువంటి వాటి కోసం డిజిటల్ లైబ్రరీల స్థాపన, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు చేస్తామని, ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్ల అమలు. ఇక బీసీ డిక్లరేషన్, బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 పెన్షన్, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయల ఖర్చు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం. తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం. బీసీల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరించడం. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు, స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు వ్యయం చేయడం, 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరించడం, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేయడం, యాదవ కురుమకి అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెల మేకల పెంపల యూనిట్లను బీమా సౌకర్యం, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీఎంబర్మెంట్స్ చేయడం, పవర్లూమ్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, నాయీ బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు 25,000 రూపాయల గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు, వడ్డెర క్వారీలలో 15% రిజర్వేషన్లు, రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు, రజక ధోబీఘాట్ నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ, మత్స్యకారులకు సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో 2017 రద్దు చేయడం, బోట్ల మరమ్మతుల ఆధునిక కమ్యూనికేషన్లకు ఆర్థిక స్వాయం, స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు, తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపా గుండాలను శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం, మహిళా సంక్షేమం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంపు, ప్రత్యేక పథకం ద్వారా P4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు, అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లించడం, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన, విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు, పండుగ పెళ్లి కానుకలు పునరుద్ధరించడం, ఉద్యోగస్తుల పెన్షన్స్. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని చేసి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపట్టడం, సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారానికి కృషి చేయడం, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటించడం, రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించడం, వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడ్డం, పెన్షనర్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు, తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు, వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంపు, పాడి రైతులు పశువుల కొనుగోలు, దానా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల ఏర్పాటు, మేత కోసం బంజరు భూముల కేటాయింపు, గోపాల మిత్రలు పునర్నియామక దిశగా చర్యలు, కాపు సంక్షేమం, ప్రభుత్వ అమలు చేసే సంక్షేమ పథకాల్లో అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కాపుల సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపట్టడం, కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వడం, కాపు భవనాల నిర్మాణను త్వరితగతిన పూర్తి చేయడం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేయడం, ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేయడం, సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికి ఖర్చు చేయడం, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం,
జీవో 3 పునరుద్ధరణ, ప్రస్తుత ప్రభుత్వ రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు పునరుద్ధరించడం. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రుబాయ్, డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారకులైన కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీ చేయడం. ముస్లిం మైనార్టీల సంక్షేమం. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్. మైనార్టీలకు ముఖ్య పట్టణాలు, ఈద్గాలకు, కబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు. విజయవాడ సమీపంలోని హజ్ హౌస్ నిర్మాణం. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 100 కోట్ల కేటాయింపు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇమాం మౌజాన్ల ప్రతి నెల 10,000 రూపాయలు మరియు 5,000 గౌరవ వేతనం. అర్హత ఉన్న ఇమాంలను ప్రభుత్వ కాజీలుగా నియమించుట. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం. హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు 1,00,000 రూపాయల సాయం. క్షత్రియ సంక్షేమం. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం. ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు. ఇవన్నీ జరగాలి అనంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఉమ్మడి కూటమి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ యొక్క పథకాలన్నీ అమల్లోకి వస్తాయని వారు ప్రకటించారు.